నాన్నగారు ఆ కాలంలో చూస్తే ఆల్మోస్ట్ ఆయన అన్ని సినిమాల్లో ఆయన ప్రయోగాలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్నారు. సో దాన్ని మీరు కంటిన్యూ చేస్తున్నారని అనుకోవాలా? అంటే ఆయన ఎక్స్పీరియన్స్ ఆయన అసలు వేరే అండి, అది మనం చేయలేము. ఎందుకంటే జేమ్స్ బాండ్ మూవీస్ అంటే అప్పుడు కృష్ణ గారే గుర్తొస్తారు, అల్లూరి సీతారామరాజు గారు అంటే కృష్ణ గారే గుర్తొస్తారు. అలా కొన్ని సినిమాలు అలా ఫిక్స్ అయిపోయాయి. చాలా డైరింగ్ యాటిట్యూడ్ అండి, నాకు అంత లేదు. మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? ఆయన నాన్నగారే, కృష్ణ గారు. సో కృష్ణ గారికి మీకు మధ్య ఉన్న అనుబంధం చెప్పండి. ఆయన ఏదైనా స్ట్రైట్ గా చెప్పేస్తారు, అదే ఆయన మొహంలోనే తెలిసిపోద్ది. నా సినిమాలు నచ్చితే నచ్చింది అంటారు, నచ్చకపోతే నచ్చలేదని చెప్తారు. సో ఫస్ట్ క్రిటిక్ నాన్నగారనే? ఆయన అండి, అంత జెన్యున్ క్రిటిక్ అవుట్. సో అది సో ఆయన నా సినిమా హిట్ అయితే ఆయన మించిన సంతోషం ఇంకెవరికి రాదు. జస్ట్ టు సీ దట్ ఇన్ హిస్ ఫేస్, దట్స్ ఎనఫ్ ఫర్ మీ, అండ్ దట్స్ వాట్ ఐ ట్రై ఆల్సో. ఓకే, మరి నాన్నగారి సినిమాల్లో ఈ సినిమా రీమేక్ చేస్తే నేను యాక్ట్ చేయాలి అని ఏ సినిమాని చూసినప్పుడు మీరు అనుకున్నారు? నేను ఆయన సినిమాలు ఎప్పుడు అభిమానిస్తానండి, ఎప్పుడు రీమేక్ చేయాలని కోరుతాను. ఎందుకు? బికాస్ ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిస్ ఫిల్మ్స్. సో ఆ సినిమాని మళ్ళీ మనమే రీమేక్ చేద్దామని నాకు ఆ థాట్ రాలేదు. సో ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హిస్ ఫిల్మ్స్.